హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో నేను నా గార్డెన్లో అందంగా తయారు చేసుకోవటానికి చేసుకున్న కొన్ని వస్తువుల్ని మీకు పరిచయం చేస్తాను. చాలామంది అడిగారు, నేను వీడియోలో ఇలాంటివి షేర్ చేసినప్పుడు, అక్క ఇది ఎలా తయారు చేసుకున్నావు ఒకసారి చెప్పవా అని అడిగారు. వాళ్ళ గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఏమైనా యూస్ఫుల్గా ఉంటే ఇందులో ఏదైనా ఒక ఐడియా తీసుకొని మీరు కూడా మీ గార్డెన్ని అందంగా తయారు చేసుకోవచ్చు. కొన్ని మనం ఇంట్లో అస్సలు డబ్బులు ఖర్చు పెట్టకుండా తయారు చేసుకోవచ్చు. కొన్ని అయితే కొద్దిపాటి డబ్బులు ఖర్చు పెట్టి తయారు చేసుకోవచ్చు. పడేసే వస్తువుల్ని మనం యూజ్ చేసుకుంటే ఆ వచ్చే తృప్తినే వేరుగా ఉంటుంది. ఇక్కడ నేను కొన్ని సామాన్లు తీసుకున్నాను. అంటే ఈ యాక్రిలిక్ కలర్ కానీ, బ్రష్ కానీ కొనుక్కున్నాను. అదే మీరు డబ్బులు ఖర్చు పెట్టకుండా తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఇంట్లో మిగిలిపోయిన ఈ గోడ గిడగేసే పెయింట్ ఉంటుంది కదా, అటువంటి దాంట్లో యూజ్ చేసుకోవచ్చు. ఈ బ్రష్ అయితే మనం సొంతంగా తయారు చేసుకోవచ్చు కూడా. దాని గురించి కూడా నాకు ఐడియా ఉంది. ఇంకొకసారి మీకు నేను ఈ బ్రష్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. చూడండి, ఇదైతే నేను కొంత తెప్పించుకున్నది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే నలుగురికి షేర్ చేయండి. ఫస్ట్ టైం మీరు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇటువంటి బోలెడ్ యూస్ఫుల్ వీడియోలు చాలా ఉన్నాయి, ఇంకా కూడా నేను చేస్తూనే ఉంటాను. మీరందరూ వీడియో చూడాలనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్లో ఉంచుకోండి. నోటిఫికేషన్ మీకు తప్పకుండా వస్తుంది. ఓకే, సరే. చూడండి, బ్రష్, యాక్రిలిక్ కలరు, లేకపోతే ఇంట్లో మిగిలిపోయిన పెయింట్స్ ఏదైనా ఉంటే కూర్చోండి. నేను నా ఫ్రీ టైం ఏంటి, టీవీ చూస్తున్నప్పుడు టీవీ ముందు కూర్చొని ఇటువంటిది ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. నా గార్డెన్, నా పాత సబ్స్క్రైబర్ అందరికీ తెలుసు నా గార్డెన్ ఎట్లా తయారు చేసుకుంటాననేది. ఇక్కడ నేను ఈ పాట్స్కి ఎలా కలర్ వేయాలని చూపిస్తాను. ఇది చూడండి, మట్టి కుండలు. అంటే ఎండాకాలంలో నీళ్లు నింపి తాగుతూ ఉంటాం కదా, ఆ మట్టి కుండలు. ఇది ప్రతి సంవత్సరం మేము కొత్తగా కొంటూ ఉంటాము. అంటే కొత్త కుండల నీళ్లు మంచిగా ఉంటుంది, హెల్త్ పరంగా కూడా మంచిది కాబట్టి ప్రతి ఇయర్ కొత్త కుండ కొంటూ ఉంటాం. పాతది కుండ పడేయకుండా నేను ఇలా స్టోర్ చేసుకొని దానికి కలర్ వేస్తూ ఉంటాను. చూడండి, ముందైతే ఈ మన ఆయిల్ పెయింట్ ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్కి అదేసాను. అంటే ముందు ఆయిల్ పెయింట్ వేసుకొని తర్వాత దాని మీద అక్రిలిక్ కలర్ వేసుకుంటే చాలా బాగా పడుతుంది. అంటే తక్కువ ఖర్చులో అయిపోతుంది. ఎందుకంటే ఈ అక్రిలిక్ కలర్ పోలిస్తే ఈ ఆయిల్ పెయింట్ కాస్త తక్కువ రేట్లో దొరుకుతుంది. తర్వాత నాకు పెద్దగా ఆర్ట్ ఏం తెలియదు. అంటే పెద్ద పెద్ద చిత్రాలు, డిజైన్లు ఇటువంటిది ఏమి రాదు నాకు. అన్ని చుక్కలే పెడుతూ ఉంటాను. కానీ నాకు ఇక్కడ మీకు చెప్పాలనుకున్న ఒక టిప్ ఏంటంటే, కలర్ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్. మీకు ఏదైనా మీరు డిజైన్ వేసినా ఆ కలర్ బాగలేకపోతే, దానికి సూట్ అవ్వకపోతే ఎంత చేసినా కూడా బాగుండదు. చూడండి, అక్కడ ముందు బ్లాక్ తీసుకుంటే ఇక్కడ ఎల్లో తీసుకుని, అంటే కలర్ఫుల్గా చేసుకోవడం మన ఎయిమ్, అది గురి. టోటల్గా గార్డెన్ చూస్తే గ్రీన్ కలర్లన్నీ మొక్కలు ఉంటుంది, దాంట్లో మధ్య మధ్య ఇటువంటిది ఏమైనా ఉంటే చూడటానికి అందంగా ఉంటుంది. ఇక్కడ ఎల్లో మీద నేను ఇది ఇక్కడ కూడా సేమ్ చుక్కలే పెట్టాను. అది కాస్త వింత వింత ఆకారంలో పెట్టేసరికి ఇలా ఒక డిజైనర్ లాగా కనిపిస్తుంది. మీకు ఎలాగుందో నాకు తెలియదు, కానీ నా కాకి ముద్దు కదా, నాకైతే చాలా నచ్చింది. ఎలాగుందని మీరు చూసి చెప్పండి. చూడండి, దీనికి నేను ఈ చుక్కలు పెట్టడానికి బ్రష్లైనా వాడచ్చు, లేదు అంటే ఈ ఇయర్ బడ్ ఉంటుంది కదా, ఈ మన కాటన్ది, అది కూడా తీసుకొని అందులో చుక్కలు పెట్టుకోవచ్చు. ఏం ప్రాబ్లం లేదు. కొద్దిగా అటు ఇటు అయినా కూడా ఏం మునిగిపోయేది ఏం లేదండి. ఓకే, ఈ కలర్ అయిపోయిన తర్వాత ఒకటి మాత్రం మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దీనికి లైఫ్ ఎక్కువ రావాలంటే దానికి ఒక కోట్ వార్నిష్ చేయడం చాలా ఇంపార్టెంట్. వార్నిష్ ఉంటే మనం బయట పెట్టినా కూడా ఏమి అవ్వదు. అంటే ఎండ కానీ వర్షాన్ని కానీ ఏం పాడవకుండా ఉంటుంది. 2, 3, 4, 5 ఇయర్స్ ఎంతైనా వస్తుంది చక్కగా. అదంటే అది పగిలిపోయేలాగా మంచిగా ఉంటుంది. మరి కాస్త డల్ అయింది అనిపించినప్పుడు కొద్దిగా మంచిగా కడిగి తుడిసి మళ్ళీ ఇంకొకసారి వార్నిష్ చేసుకుంటే మళ్ళీ మనకు షైనింగ్లో దొరుకుతుంది. చూడండి, ఆ ఎల్లో దానికి వార్నిష్ చేశాను, దీనికి ఏ లేదు. చూసారా రెండిటి డిఫరెన్స్? అంటే ఈ వార్నిష్ చేస్తే చక్కగా మెరుస్తూ ఉంటుంది. దీనికి కొంచెం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అక్క ఫ్రీగా అని చెప్పి ఇవన్నీ చెప్తున్నావేంటి అనుకుంటారేమో. ఇవి మనం బయట కొనడానికి పోతే చాలా డబ్బులు ఉంటుందండి. మీరు కావాలంటే ఈ అమెజాన్లో కానివ్వండి, లేకపోతే వేరే ఏదైనా చూడండి, చాలా రేటు ఉంటుంది. ఒకటి. రెండోది ఏంటంటే, దీని మీద ఇట్లా ప్లెయిన్లో మనం మొక్కలు పెట్టామనుకోండి, చుట్టానికి కూడా చాలా అంత మంచిగా అనిపించదు. ఏదో 4 చుక్కలు ఏదో ఒక డిజైన్లో పెడితే చూడటానికి ఎంత బాగుంటుంది. చూసారా, 5 కుండలకి 5 కలర్లు ఉన్నాయి.
ఫస్ట్ కుండ బ్లాక్ కుండ ఉంది కదా, అది ముందేసింది. ఈ 4 మాత్రం ఒకేసారి ఏసింది. అందుకే ఇది కొంచెం వేరే రకంగా కనిపిస్తుంది. ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే కుండలన్నీ ఒకే సైజులో లేవు. వేరే వేరే మోడల్‌గా ఉండేసరికి వేరే వేరే రకంగా తయారైపోయింది. ఇంకా బ్యాక్ సైడ్ గోడ చూసారా? దీనికి ముగ్గులు కూడా నేనే ఏసింది. దీని గురించి తర్వాత చెప్తా. నెక్స్ట్ నేను తీసుకున్న పడేసే వస్తువులు ఎక్కువ మా ఇంట్లోకి వచ్చేది ఏదంటే ఇలాంటి డబ్బాలు. మా మా ఇంట్లో అయితే పెరుగు డబ్బా, పెరుగు ఎక్కువ తింటాం కాబట్టి పెరుగు డబ్బాలు ఎక్కువ తెప్పించుకుంటూ ఉంటాం ఎండాకాలంలో. అదన్నీ ఒక చోట స్టోర్ చేస్తూ ఉంటాను. పెద్ద స్టోర్ రూమే తయారు చేసి పెట్టుకుని ఇవన్నీ వస్తువులు అలా అక్కడే పెట్టేస్తూ ఉంటాను నేను. తర్వాత కొంతమంది బిర్యానీ తెప్పించుకునే వాళ్ళు కానీ, లేకపోతే ఈ హోటల్ నుంచి ఐటెమ్స్ అన్నీ తెప్పిస్తుంటారు కదా! ఆళ్ళ దగ్గర ఇటువంటి డబ్బాలు ఉండే ఉంటుంది. ఆ డబ్బాల్ని అలాగే మొక్కలు పెడుతూ ఉంటారు చాలామంది. అలా కాకుండా ఇలా కలర్ పెట్టండి. కలర్‌కి మీరు ఇందాక చెప్పినట్టు ఆయిల్ పెయింట్ అయినా వాడొచ్చు, లేకపోతే అక్రిలిక్ కలర్ అయినా వాడొచ్చు. నేనిక్కడ ఒక్కొక్క డబ్బాకి ఒక్కొక్క కలర్ కావాలి అంటే కలర్‌ఫుల్‌గా ఉండాలి అనుకునే ఉద్దేశ్యంతో అక్రిలిక్ కలర్ యూజ్ చేశాను. లేదు ఒకే కలర్ ఏసినా కూడా చాలా బావుంటుంది. అది కూడా తర్వాత చూద్దాం మనం. అది కూడా నేను చూపిస్తాను. ఇక్కడ ఈ అక్రిలిక్ కలర్ చాలా ఒక 4, 5 సంవత్సరాలదిది. కొద్దిగా గట్టిగా అయింది. దీనికి వాటరేసుకొని మాత్రం ఎయకండి. అది ఎలాగుందో అలాగే ఏస్తే మనకు చక్కగా తొందరగా ఆరిపోతది. వాటరేస్తే ఏమవుతదంటే ఇంత చక్కగా పట్టుకోదు. కాస్త అది ప్లాస్టిక్ కాబట్టి జారుతూ ఉంటుంది. దానివల్ల కొద్దిగా థిక్‌గానే ఉండి మీరేసుకుంటే బావుంటుంది. ఓకేనా? ఈ అక్రిలిక్ కలర్ వాడేటప్పుడు. సరే. ఈ అక్రిలిక్ కలర్ వాడటానికి ఏం పెద్దగా రాకెట్ సైన్స్ ఏం లేదు. మంచిగా ఇంత పూస్తే సరిపోతుంది. ఒక 4, 5 నిమిషాల్లో ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత మీ ఇష్టం వచ్చిన డిజైన్ ఏసుకోవచ్చు. మీకు వర్లీ పెయింట్ వస్తే వర్లీ పెయింట్ ఏసుకోవచ్చు. లేదు మంచిగా మనకు ఈ పూలు, తీగలు అన్నీ నేను చేసుకుంటాను. చాలా బాగానే వస్తుంది నాకు అనుకుంటే అది ఎయ్యండి. లేదు అంటే నాలాగా ఏమీ రాదు అనుకుంటే ముగ్గులైతే ప్రతి ఆడవాళ్ళకొస్తుంది. 4 గీతలేయటానికి ఏం కష్టం చూడండి. ఇగో నేనేసాను చూడండి. పెద్దగా ఏమీ ఇది రాదు. ఇక్కడ ఒక మైనస్ పాయింట్ మీకు కనిపిస్తుండొచ్చు. ఈ వైట్ కలర్ నాకు చాలా ఓల్డ్ అయిపోయింది. అంత మంచిగా కనిపించట్లేదు. అది బాగుంటే ఇంకా చక్కగా కనిపించేది. మనకంత డీప్‌గా పోయే అవసరం లేదనుకోండి. ఏదో గోడ మీద అందంగా ఉంటే చాలు. తర్వాత ముగ్గేసిన తర్వాత దీనికి కూడా నేను వార్నిష్ ఏసానండి. వార్నిష్ ఎయకపోతే ఈ అక్రిలిక్ కలర్ ఏసినప్పుడు తొందరగా పోతుంది. అంటే ఒక 6, 7 నెలల్లో దీన్ని మొత్తం కలర్ పోయి మరీ గలీజ్‌గా కనిపిస్తుంటుంది. అందు గురించి కొద్దిగా వార్నిష్ చేయడం చాలా ఇంపార్టెంట్. చూడండి వార్నిష్ చేస్తే షైనింగ్ ఉంటుంది. తర్వాత లైఫ్ కూడా ఉంటుంది. కానీ మనం ఈ డిజైన్ ఏసుకున్న తర్వాత అది ఆరిన తర్వాతనే మనం వార్నిష్ ఏసుకోవాలి. ఇంకా మీరు ఆయిల్ పెయింట్ అనే డిజైన్ ఏస్తాననుకుంటే కనుక బాగా జాగ్రత్తగా ఏసుకోండి. ఎందుకంటే అది కిందకి జారుతూ ఉంటుంది. మనం పెయింట్ ఏసినప్పుడు డిజైన్ ఏయటానికి ఆయిల్ పెయింట్‌లో చాలా కష్టం. అందుకే అక్రిలిక్ కలర్ చాలా బావుంటుంది. ఇది ఒక కొద్దిగా మీకు ఓ 300లో చాలా కలర్‌లొస్తుంది. చాలా మనం డిజైన్ ఏసుకోవచ్చు. ఇంకా కొన్ని డబ్బాలకి నేనేం చేశానంటే, ఇటువంటి ఆయిల్ పెయింట్ ఏసాను. యెల్లో కలర్ మనం ఈ గడపకంతా ఏస్తాం చూడండి. అటువంటి పెయింట్ తీసుకొని అన్నిటికి ఏసాను. ఒక 10, 12 డబ్బాలకి మొత్తం ఆయిల్ పెయింట్ ఏసాను చూడండి. ఇందాక చెప్పాను నేను ఆయిల్ పెయింట్‌లో చూపిస్తానని అది. తర్వాత దీనికి నేను కొన్ని క్యారెక్టర్ ఇయ్యాలి అనుకునే ఉద్దేశ్యంతో పెన్సిల్‌తో గీసుకున్నాను ముందు ఆ డిజైన్. ఎందుకంటే నాకు ఫ్రీ హ్యాండ్ రాదు. కొంతమందికైతే అలా డైరెక్ట్‌గానే ఏస్తూ ఉంటారు. కానీ నాకు రాదు కాబట్టి ఇలాంటి కొద్ది తిప్పలు పడ్డాను నేను. మీకొస్తే డైరెక్ట్‌గా మీరు వాడుకుంటే ఇంకా చాలా బావుంటుంది. ఇలాంటి డిజైన్‌లు ఎక్కడ దొరుకుతుంది అనుకుంటే నేనైతే గూగుల్‌లో ఇచ్చేసాను. గూగుల్‌లో సెర్చ్ చేస్తే కనిపిస్తుంది. ఎమోజిస్ అంటారు కదా! అవి ఇవి. మన ఫోన్‌లో కూడా ఉంటుంది. దాన్ని చూసుకొని కూడా మనం చేసుకోవచ్చు ఎమోజిస్. మనకు నచ్చిన ఎమోజిస్ తీసుకొని దాన్ని ఇక్కడ గీసుకొని తర్వాత దానిపైన కలరేసుకోవాలి. నేను ఈ ఎమోజిస్ ఏయడానికి కూడా కొద్దిగా నేను ఈ షేపులు కొద్దిగా అచ్చులాగా కట్ చేసి పెట్టుకున్నా. ఇక హార్ట్ షేప్‌ది, కళ్ళకి, ఇంకా లిప్స్‌కి ఇవన్నిటికి కట్ చేశాను. ఎందుకంటే అన్నీ ఒకే రకంగా కనిపిస్తే బావుంటుందనే ఉద్దేశ్యంతో ఇలా కట్ చేసుకున్నాను. లేకపోతే అది ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా వచ్చి చూడటానికి బాగుండదు. యూనిఫార్మ్‌గా కనిపించదు డబ్బాలు పెట్టినప్పుడు. దీనికి డిజైన్ ఏయటానికి నేను అక్రిలిక్ కలర్ వాడాను చూడండి. ఇగ బ్లాక్ కళ్ళు, ముక్కు రెడ్డు. అదే చెప్పాను కదా! ఈ కలర్ మనమేం పెద్దగా బ్రెయిన్ ఉపయోగించే అవసరం లేదు. ఆల్రెడీ గూగుల్ ఇచ్చిందే మనం వాడుకోవచ్చు సరిపోతుంది. దాన్ని పెద్దగా మార్చుకునే అవసరం ఏం లేదు.
ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. చూసారా, ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్‌లో ఉండేసరికి చాలా బాగా కనిపిస్తుంది. ఇటువంటి డబ్బాల్లో మనం ఎక్కువ ఏదైనా మనం నాటుకోవచ్చు. ఎందుకంటే దీనికి లైఫ్ ఒక 6, 7 సంవత్సరాలు ఉంటుంది. పగిలిపోదు. అంత ఈజీగా పగిలిపోదు. మనం కావాలనే పగలగొడితే కానీ అది పగిలిపోదు. ఇగ చూడండి, గోడ మీద ఇలా నీట్‌గా పెట్టాను. ఇంకా ఈ డిజైన్, గోడ మీద డిజైన్ చూస్తున్నారు కదా! కాంపౌండ్ గోడ మీద. ఇది నేను ఆయిల్ పెయింట్‌తో ముగ్గేసాను ఇది. చాలామంది అడిగారు, "అక్క అది కారుతుంది కదా! మీకు కారలేదేంటి?" అనేసి. ఫ్రెండ్స్, అది ఒక రోజు మనం ఇదైతే నేను వాడింది పాత పెయింట్ కాబట్టి కాస్త గట్టిగా ఉంది. మీరు లేదు గట్టిగా చేసుకోవాలనుకుంటే కొద్దిగా తీసి చిన్న డబ్బాలో ఇందులో ఏసి పెడితే ఒక గంట, 2 గంటలకి అదేమవుతుందంటే కొద్దిగా మందంగా తయారవుతుంది. అటువంటప్పుడు మనకు డిజైన్ ఏయటానికి చాలా ఈజీగా ఉంటుంది. నేనైతే ముగ్గేసాను. చాలా బావుంటుంది ముగ్గేసినప్పుడు. నెక్స్ట్ మనం చూడబోయేది, నేను డీఐవై చేసింది ఏదంటే ఇలాంటి స్టీల్ బాటిల్. ఈ వాటర్ బాటిల్ మన ఇంట్లో సాధారణంగా కుప్పలు కుప్పలు ఉండే ఉంటుంది. ఎందుకంటే ఒకటో పగిలిపోవడం కానీ, లేకపోతే వాసన రావడము, వాడి వాడి బోర్ కొట్టడము, ఇటువంటి ప్రాబ్లమ్ వల్ల పడేస్తూ ఉంటాం. లేదా కొంతమంది ఏం చేస్తారంటే కట్ చేసి అందులో మొక్కలు పెడుతూ ఉంటారు. నే నేను ఈ స్టీల్ బాటిల్స్ నేను బాగా చాలా డబ్బులు పెట్టే కొన్నాను. కానీ కొన్ని రోజులకి ఏమైందంటే లోపల అది తుప్పు పట్టినట్టయింది. బయట కానీ చూడటానికి బావుంది. లోపల తుప్పు పట్టింది. అటువంటి దాంట్లో వాటర్ తాగలేం కదా! అది ఒక మూలలో ఏసి పెట్టాను. ఒకరోజు కూర్చొని ఏమైనా చేద్దామా అనుకుని ఒక ఇదొచ్చే దానికి ఏం చేశానంటే మొత్తం బ్యాక్‌గ్రౌండ్ మొత్తం అక్రిలిక్ కలరే ఏసాను. నా దగ్గర ఎప్పుడూ తెప్పించుకుంటూ ఉంటాను. ఖాళీ అయిపోగానే మళ్ళీ తెప్పించుకుంటూ ఉంటాను. ఇటువంటిది ఏదో ఒకటి చేస్తూ ఉంటే కాస్త మైండ్ ఫ్రెష్‌గా ఉంటుందని చూడండి. ముందు కలర్‌ఫుల్‌గా కావాలి అనుకున్నప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ ఎయండి. లేదు ఒకే కలర్‌లో కావాలనుకుంటే ఒకే కలర్ ఉంటే అది కూడా ఒకే కలర్ ఎయొచ్చు. దీనికి కూడా ఆయిల్ పెయింట్ బాగానే పట్టుకుంటుంది. ఆయిల్ పెయింట్ ఏసుకోవచ్చు మీరు. చూడండి, ఒకటి బ్లూ, రెడ్, గ్రీన్, బ్లాక్ కలర్‌లో 4 బాటిల్‌కి ఏసుకున్నా. నేను మూతకి ఎయలేదు దానికి. అలాగే వదిలేసాను. కింద మాత్రమే ఇచ్చేసాను. ఎందుకంటే మూతకి అది స్టీల్ కలర్‌లో ఉంటే మంచిగా అనిపించింది. తర్వాత దీనిపైన మన నచ్చిన కలర్ మన నచ్చిన డిజైన్ ఏసుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే కలర్ కాంబినేషన్ చూసుకోండి. దేని మీద ఏ కలర్ వస్తే బావుంటుంది అని ఆలోచించుకొని తర్వాత కొన్ని వీడియోస్ అన్నీ చూసుకొని మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కూడా సేమ్ అగైన్ మళ్ళీ నేను చుక్కలు చుక్కలే పెట్టాను. డిజైన్‌గా చుక్కలు పెట్టడం బాగా అలవాటయిపోయింది. చూడండి, అన్ని స్టార్‌లు, గీర్లు అన్నీ చుక్కలే. పెద్ద చుక్కలు, చిన్న చుక్కలు, పెద్ద చుక్కలు, చిన్న చుక్కలు ఇలా పెట్టేసరికి అదేదో కలర్‌ఫుల్‌గా కనిపించింది. మళ్ళీ దీనికి కూడా నేను వార్నిష్ చేశాను. మంచి షైనింగ్‌లో చాలా బావుంటుంది. డైరెక్ట్‌గా చూస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ మనం ఈ పెయింట్ డబ్బాలన్నీ ఇచ్చేస్తూ ఉంటాం. అంటే కాంపౌండ్ వాళ్ళకి కానీ, లేకపోతే దేనికైనా పెయింట్ డబ్బాలు మన దగ్గర ఉంటుంది. లేదు మీ దగ్గర పెయింట్ డబ్బాలు లేదు, మీకు ఇటువంటివి చేసుకోవాలనుకుంటే కనుక, మన ఇంట్లో ఈ చెత్త సామాన్లన్నీ తీసుకుపోయేవాళ్ళు ఉంటారు కదా! ఈ పేపర్ గీపర్ అన్న తీసుకుపోతారు చూడండి. వాళ్ళ దగ్గర చెప్తే పెడితే ఇటువంటిది వాళ్ళకి దొరికినప్పుడు తీసుకొచ్చి ఇస్తారు. తక్కువ రేటుకే మీకు ఇచ్చేస్తారు. ఇటువంటి పెయింట్ డబ్బాలన్నీ మీ దగ్గర ఉన్నది యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కొద్దిపాటి డబ్బులు ఖర్చు పెట్టి కొనుక్కోవచ్చు. ఎందుకంటే చాలామంది అది పడేస్తూ ఉంటారు వాళ్ళకి యూజ్ చేయడం తెలియక. ఇక్కడ నేను పెయింట్ డబ్బాలకి అన్నీ కలెక్ట్ చేసి పెట్టుకొని, నేను టెర్రస్ పైన కలరేసినప్పుడు బోలెడు డబ్బాలు దొరికింది. ఇంకా తర్వాత కింద పార్కింగ్ టైల్స్‌కి కలరేసాము. దాని వల్ల కూడా బోలెడు డబ్బాలు దొరికింది. అంటే అన్నీ 1 లీటర్ డబ్బాలు కాబట్టి మంచిగా ఒకే సైజులో దొరికింది. దీనికి కూడా నేను మంచిగా కలరేసుకొని దానిపైన డిజైన్ పెట్టాను. ఇది నా టెర్రస్ పైన పెట్టాను. చాలామంది చూసి ఉంటారు. దీనికని నేను అక్రిలిక్ కలరే వాడాను. దీనికి ఆయిల్ పెయింట్ వాడలేదు. కానీ లాస్ట్‌లో వార్నిష్ అయితే చేసుకున్నాను. వార్నిష్ చేసుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇవన్నీ పెరుగు డబ్బాలు, అవన్నీ పెయింట్ డబ్బాలు. ఇంకా బోలెడున్నాయి. అది నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను. తర్వాత ముఖ్యంగా బోరుగా కనిపించేది ఏది అంటే ఈ పాట్స్. ఈ పాట్స్ ఎలాగుంటుందంటే ప్లాస్టిక్ పాట్స్ తీసుకున్నాను, మట్టి పాట్స్ తీసుకున్నా. ఒక సంవత్సరానికి అవన్నీ కలర్ పోయి విచిత్రంగా తయారైపోయి ఉంటుంది. దీనికి మనం మొక్కలు తీసి కలర్ ఏసుకోవాలని ఏం బాధపడకండి. మొక్కలు ఉన్నప్పుడు కూడా కలర్ ఏసుకోవచ్చు. కాకపోతే కాస్త బయటికి వెళ్ళి కూర్చొని చేసుకోవాల్సొస్తుంది. కొద్దిగా మీరేదైనా స్టూల్ మీద కూర్చొని ఇంకాస్త పెద్ద పెద్ద స్టూల్ మీద ఈ పాట్స్ పెట్టుకొని చక్కగా పెయింట్ ఏసుకోవచ్చు.
మీకు నచ్చిన ఒకే ఆయిల్ పెయింట్ వాడుకోవచ్చు. లేకపోతే కలర్‌ఫుల్‌గా ఉండాలనుకుంటే 2, 3 కలర్ తీసుకొచ్చి ఒక బ్రష్ తీసుకొచ్చుకుంటే సరిపోతుంది. ఏం పెద్ద ఖర్చులేం లేదు. ముందుగా అయితే ఇవన్నీ బాగా దుమ్మంతా తుడుచుకోవాలి ముందు. మట్టి, దుమ్ము ఉన్నదాన్ని తుడుచుకొని తర్వాతనే పెయింట్ ఎయాలి. చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్‌లో ఉంది చూడండి. చూడటానికి ఎంత బోర్‌గా కనిపిస్తుంది చూడండి. ప్రతి సంవత్సరం కూడా మనం వేరే వేరే కలర్ ఏసుకుంటే మన గార్డెన్ మళ్ళీ కొత్త కొత్త అందంతో కనిపిస్తూ ఉంటుంది. లేదు 2 సంవత్సరాలకేసుకుంటానికి కూడా 2, 3 సంవత్సరాలు కూడా మనం వాడుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నేను అన్ని కలరేసాను. ఇది లాస్ట్ ఇయర్ వీడియోసే ఇవన్నీ. ఈ సంవత్సరం నేనేం మళ్ళీ కలర్ ఎయట్లేదు. ఎందుకంటే చాలా బానే ఉంది. దీనికి మనం వార్నిష్ చేసే అవసరం ఏం లేదు. ఆయిల్ పెయింట్ వేస్తాం కాబట్టి ఆయిల్ పెయింట్ మీద మళ్ళీ వార్నిష్ చేసే అవసరం అదేమో ఆల్రెడీ షైనింగ్ ఉంటుంది. దానికి లైఫ్ కూడా ఉంటుంది. నేను ఇక్కడ టెర్రకోట కలర్ తీసుకున్నాను. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే టెర్రకోట కలర్ మీకు దొరకకపోవచ్చు. అటువంటప్పుడు మీరు కాస్త రెడ్ కలర్ తీసుకొని దానికి కాస్త బ్లాక్ కలర్ మిక్స్ చేసుకుంటే మీకు చక్కగా ఉండే ఒక టెర్రకోట కలర్ తయారైపోతుంది. మంచిగా ఇటుక రంగు వస్తుంది. చూడటానికి చాలా బాగుంటుంది. నేను నా వాల్‌కు వాడింది కూడా ఇదే కలరు. అది నాకు దొరకగా రెడ్ కలర్ తీసుకొస్తే ఆ రెడ్ వేసినప్పుడు మంచిగా అనిపించలేదు. దానికి కాస్త బ్లాక్ కలర్ ఏసి చూస్తే మంచిగా అనిపించింది. ఆ సీక్రెట్ నేను మీకు చెప్తున్నాను. అంటే మంచిగా మనకి ఇటువంటి ఇది చేసినప్పుడు ఒక ట్రెడిషనల్ లుక్ రావాలనుకుంటే ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇటువంటి ఇటుక రంగు చాలా బాగుంటుంది. ఈ ట్రెడిషనల్‌గా కనిపిస్తుంది. ఏదో కాస్త కొద్దిగా కళ్ళకి ఇంపుగా కనిపిస్తుంది. అందుకే నాకైతే చాలా ఇష్టం ఈ కలరు. మరి మీకు నచ్చిన కలర్ మీరు తెచ్చుకొని ఏసుకోవచ్చు. దీనిపైన కూడా నేను ముగ్గేసాను. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను గదా! నాకు డిజైన్‌లన్నీ రాదు. చుక్కలు చుక్కలు దీనికి పెట్టేంత తక్కువ పాట్స్ లేవు. ఎక్కువ పాట్స్ ఉండడం వల్ల ఒకే రకమైన ముగ్గులు పెట్టాను నేను. ఏదైనా మీరు చేయండి. కానీ అన్నిటికి ఒకే రకంగా ఉండేటట్టు చూసుకోండి. డిజైన్ కానీ, ఏదైనా కానీ. అన్నిటికి ఒకే రకంగా వస్తే చూడటానికి బావుంటుంది. ఒకటికి చుక్కలు పెట్టాము, ఒకటి డిజైన్ ఏసాము అంటే బాగుండదు. చూడండి దీనికి పెయింట్ ఏసాను, దానికి పెయింట్ ఎయలేదు. చూసారా రెండిటి తేడా? ఇది బావుంది ఇప్పుడు. ఇదే కదా బావుంది. అలా. మీరు బాల్కనీ గార్డెన్‌లో ఉన్నవాళ్ళు కూడా ఇదే నేను చెప్తాను. బాల్కనీ గార్డెన్ పెంచుకునే వాళ్ళు కూడా కావాలంటే పెయింట్ ఏసుకోండి. ముగ్గులు పెట్టుకోండి, చుక్కలు పెట్టుకోండి. వర్లీ పెయింట్ వస్తే ఇంకా సూపర్. దానికి కూడా కలర్ ఏసుకోవచ్చు. చాలా బావుంటుంది. తర్వాత నెక్స్టు మనకి ప్లాంటర్‌గా అంటే మంచిగా మొక్కలు పెట్టి ఎక్కువ రోజులు ఉండాలి అనుకున్నప్పుడు మనకు కనిపించేదేంటంటే ఈ వాటర్ బాటిల్ అంటే వాటర్ అంతా తెప్పించుకుంటూ ఉంటాం కదా! వాళ్ళ దగ్గర ఇటువంటి బాటిల్స్ తక్కువ రేట్‌లో దొరుకుతుంది మీకు. అంటే హోల్స్ పడింది, పాడైంది అవన్నీ. అది తెచ్చుకొని ఇగో చూడండి ఇలా ఆయిల్ పెయింట్ ఏసాను. చుక్కలు కూడా ఆయిల్ పెయింట్‌తోనే చేసుకున్నాను నేను. ఇది. తర్వాత నెక్స్టు ఉన్న ప్లేస్‌ని ఎలా మనం యుటిలైజ్ చేసుకోవాలి, ఎక్కువ మొక్కలు పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఒక చిన్న ఐడియా ఇది. చూడండి ఇది కాంపౌండ్ వాల్. కాంపౌండ్ వాల్ మీద మొక్కలు పెడితే కొన్ని మొక్కల వరకే పెట్టొచ్చు. పెద్ద పెద్ద పాట్స్ అయితే పెట్టలేం. దీనికి ఏం చేయొచ్చంటే సింపుల్‌గా 2 రాడ్లు కొట్టేసి దానిపైన నేను టైల్స్ ఏసేసాను. అంటే ఇక్కడ మా దగ్గర టైల్స్ దొరికింది కాబట్టి టైల్స్ ఏసుకున్నాను. లేకపోతే మీకు వేరే ఏదైనా ఐడియా ఉంటే మీరది చేసుకోవచ్చు. అటుపక్కకు ఒక రాడ్ ఉంది. ఇటు పక్కకు ఒక రాడ్ ఉంది. దానికి కలర్ ఏసేసి స్టాండ్ చేపించుకున్నాను చూడండి. ఎన్ని మొక్కలొచ్చినాయో చూడండి. ఇది నా మెయిన్ డోర్ ఎదురుగా ఉంది ఇది. చూడటానికి చాలా బావుంటుంది. బోలెడు మొక్కలు పెట్టుకోవచ్చు. బ్యాక్ సైడ్ నేను ఈ బర్డ్ నెట్ కట్టుకున్నాను. అంటే నేను ఏమనుకున్నానంటే దీనికి అన్ని తీగలన్నీ పాకిద్దాం అనుకున్నాను. కానీ నాకది తర్వాత నచ్చలేదు. అయితే పాకించడం అయితే మానేశాను. ఎ అది ఉన్నా కూడా మంచిగానే ఉంటది. ఒక లుక్ అయితే బావుంటుంది. దీనికన్నీ నేను హ్యాంగింగ్ ప్లాంట్స్ పెట్టుకున్నాను. అంటే ఈ మన ఎక్కువ ఎండ అవసరం లేనిది. ఇక్కడ ఎండ అస్సలు రాదు. కానీ బ్రైట్ లైట్ ఉంటది. అది ఎదురుగా కనిపించేది పక్కిల్లది. వాళ్ళది మన గోడ ఉండడం వల్ల దీనికి డైరెక్ట్ ఎండ పడదిక్కడ. షేడ్ లవ్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. దీని కింద ఇందాక చూపించాను కదా పాట్స్ ఇగో చూడండి ఇది. ఇక్కడి నుంచి చూస్తే అది పక్కకి అది ఉయ్యాల. ఈ 2 పిల్లర్ మధ్య ఇట్లాంటి స్టాండ్ చేపించుకున్నాను. బ్యాక్ సైడ్‌లో ఉన్నది లాన్. ఆ లాన్ వెనకాల సైడ్ కూడా మొక్కలు పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ చేంజ్ అవుతుంది ఆ ప్లాను. అది ప్లాన్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇంకొక వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఓకేనా? చూడండి ఇక్కడ ఒక పిల్లర్‌కి హ్యాంగింగ్ ప్లాంట్స్ పెట్టుకున్నాను. ఇది మనీ ప్లాంట్. ఇంకా తర్వాత ఇంకా బెస్ట్ ఐడియా ఏదైనా ఉందంటే స్టాండ్ మీద పెట్టుకోవడం. ఈ మన బాల్కనీ వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. స్టెప్ బై స్టెప్ ఉంటుంది. కొద్ది ప్లేస్‌లో ఎక్కువ మొక్కలు పెట్టుకోవచ్చు. ఎక్కువ ప్లేస్ ఉందనుకోండి ప్రాబ్లమ్ ఏం లేదు. లేదు అనుకుంటే కనుక ఇటువంటి స్టాండ్ చేపించుకోండి బావుంటుంది.
తర్వాత ఇది నా టెర్రస్ పైన. దీనికి కూడా నేను ముగ్గు పెట్టుకున్నాను. ఇది లాస్ట్ ఇయర్ ముగ్గేసిందే. ఇక్కడ ఏంటంటే ఈ కలర్ కాస్త డిమ్ అయిపోయింది ఈసారి. ఈసారి కలర్ ఎయలేదు. కాస్త కలర్ చూడండి లైట్ కలర్ వచ్చింది. నెక్స్ట్ ఇయర్ కలర్ ఏపించుకుందామని ఈసారి అయితే కలర్ ఏపించుకోలేదు. దూరం నుంచి బానే ఉంటుంది. దగ్గర నుంచి చూసినప్పుడు కొద్దిగా ఆ టెర్రకోట కలర్ అనేది కొద్దిగా లైట్ కలర్ అయిపోయింది. ఓకేనా? ఇదైతే లాన్ ఇందాక చూపించాను కదా! లాన్ గోడ పక్కకంతా పెయింట్ ఏసాను. ఇంకా తర్వాత ఈ పాట్స్ అన్నీ ఎక్కడ పెట్టానో, ఏం పెట్టానో నెక్స్ట్ చూద్దాం. ఇది సంపు కూడా కలర్ అది ముగ్గేసి పెట్టాను. ఇదండి. తర్వాత ఇవన్నీ మనకు ఓపిక లేదు అనుకుంటే కొత్తగా కనిపెట్టింది ఇది. లాస్ట్ వీడియోలో కూడా మీకు ఒకసారి చూపించాను ఇది. ఇది అమెజాన్‌లో ఉంది. కావాలంటే ఈ పాట్స్ తెప్పించుకొని డైరెక్ట్‌గా మనం మొక్కలు పెట్టుకున్నా కూడా కాస్త వెరైటీగా కనిపిస్తుంది. అక్కడక్కడ పెట్టుకుంటే కొద్దిగా డిఫరెన్స్‌గా కనిపిస్తుంది. చాలా బావుంటుంది. ఇది ఫ్రెండ్స్ నా ఇంట్లో ఉన్న నేను చేసుకున్న కొన్ని డీఐవైలు. మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఏమనిపిస్తే కామెంట్‌లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బోలెడు మంది వీడియో చూస్తున్నారు. లైక్ మాత్రం ఇవ్వట్లేదు. ప్లీజ్ దయచేసి ఒక లైక్ ఇవ్వండి. నెక్స్ట్ మనం మంచి వీడియోలో వస్తాను. అప్పటిదాకా వీడియోస్ చూస్తూ ఉండండి. బై బై. టేక్ కేర్.